కంటే మొగల్ రేకులు సీరియల్కి, కాపురం కంటే కాంచనగంగా సీరియల్కి, కన్నబిడ్డ కంటే ముద్దు బిడ్డ సీరియల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ పాడులో మిమ్మల్ని తప్పిస్తాను. రండి, నా దారిలో నడవండి. హలో స్వామి, మీకోసం భక్తులు సారీ హలో హలో స్వామి, మీకోసం భక్తులు సారీ పంపించమంటారా? పంపు నాయన. స్వామి నమస్తే నాయన. స్వామి, ఏమి నీ బాధ? నాకు పెళ్ళి సంవత్సరం స్వామి. నా నెల వరకు బాగానే ఉంది. తర్వాత నుంచి పరిస్థితి ప్రేమ కథా చిత్రంలో దగ్గర కన్నా ఘోరంగా తయారైంది. నాకు తెలిసిన ఆయన నీ సినిమా మొత్తం నాకు అర్థమైంది. మిగతా నేను తగులుకుంటా రోజు చెప్పకుండా. నీ భార్య నిన్ను విసుక్కుంటుంది కదూ, చీటికి మాటికి అరుస్తుంది కదూ, అవును స్వామి. అప్పుడప్పుడు కొడుతుంది కదూ. ఎవరికి తెలియని బాగోతాం నాయన. ఇది అందరి ఇళ్లలో ఉండేదే కదా నాయన. దీనికి ఒకటే పరిష్కారం. నేను చెప్పింది వెళ్ళి నీ భార్యకి ఇంచు ఇంచు చెప్పు. అర్థం చేసుకుంటే నీ అదృష్టం, లేదంటే నా అదృష్టం. చూడండి అమ్మాయిలు, వింటున్నారా? మేము మీ వెనక హచ్చిడాగ్లా తిరిగేటప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాకిలా వచ్చి వాళ్ళతో, ఎప్పుడు మెసేజ్లు పెడితే అప్పుడు వచ్చి రిప్లైలు ఇస్తాం. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని పోషించాలి కదా. అట్లాంటప్పుడు బయట పోయి పని చేయాలి. మాకు నానా తిట్లు బయట ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు మెసేజ్ పెట్టడానికి వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, లేదు మీరు పిలిచిన వెంటనే రాలేకపోవచ్చు. అంత మాత్రానికి ఈ మగజాతం పెళ్ళి అయితే ప్రేమ తగ్గిపోద్ది, అన్ని అబద్ధాలే చెప్పేది అని మా మీద పడ్డా. ఎందుకు చెప్పండి? అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆల్సో. అంత మాత్రానికి మా మీదకి చపాతీ కర్రలు అట్లగాళ్ళు ఇసిరేయడం ఎంతవరకు న్యాయం? ఇంకో విషయం, ఇది 21వ శతాబ్దం, అందరూ అడ్వాన్స్గా ఉండాలంటున్నారు. అంత మాత్రానికి మామూలుగా మాట్లాడితేనే దాన్ని మీరు ప్రేమ అనుకుని నాలాంటి అమ్మాయికులను ఇబ్బంది పెడితే అవుతానే మ్యారేజ్ సో మెనీ పీపుల్. చూడు నాయన, ఇది వెళ్ళి నీ భార్యకి చెప్పు, అర్థం చేసుకునేటట్టు సుఖంగా జీవించు. పెళ్ళు స్వామి, మీకోసం ఇంకొక భక్తుడు వేచి ఉన్నాడు, పంపించమంటారా? పంపించు నాయన. ఆయన ఆవేశపడం, నిదానంగా నీ బాధ ఏందో చెప్పు. ఒక అమ్మాయి వల్ల మోసపోయాను. చచ్చిపోతా స్వామి, చంపేయండి స్వామి, నన్ను చంపేయండి ప్లీజ్. ఆయన ఆవేశపడకు. నిన్ను ఒక అమ్మాయి మోసం చేస్తేనే నువ్వు చచ్చిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నాయన బతుకుండేది? నేను ఎన్నిసార్లు చావాలి నాయన? సరేనా? కాదు స్వామి, అమ్మాయి కోసం చిచ్చులు పెట్టాను, గొడవలకు వెళ్ళాను, అమ్మాయిని దీనంగా ప్రేమించాను స్వామి, చంపేయండి స్వామి, నేను చచ్చిపోతాను స్వామి. నువ్వెంత దీనంగా ప్రాణంగా ప్రేమించావు అర్థం అవుతుంది. కాకపోతే నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, ఆడది ఈక్వల్ టు గొడవ, గొడవ ఈక్వల్ టు ఆడది. ఆడది ఎక్కడ ఉంటే అక్కడే గొడవ. అంతెందుకు, నీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. నేను రామాయణం తెలుసా నీకు? అంత లోక జ్ఞానం తెలియస్తాను, అందుకే ఎట్లా ఉండవు నువ్వు. రామాయణంలో యుద్ధం ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల స్వామి? మహాపతివ్రత సీత వల్ల. సరే, సీతనే పక్కన పెడదాం. శూర్పణఖ అది మామూలు లేడీ కాదు, లవ్ చేయలేదని చెప్పి వాళ్ళన్న కంప్లైంట్ ఇచ్చింది. దానివల్లే రాముడు రావణాసుడు కొట్టుకున్నారు, లాస్ట్కి ఎంతోమంది వచ్చినారు. వీళ్ళిద్దరు కుదురు కూర్చో ఉంటారు ఇంట్లో. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆడవాళ్ళ దగ్గర గొడవ. ఇది కూడా లేదు, దీన్ని ఖండిస్తావా? మహాభారతం కౌరవులు పాండవులు ఎందుకు కొట్టుకొని వచ్చారు? ద్రౌపది కోసం. గొడవ కారణం ఎవరు? ద్రౌపది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఒక ఆడదాని వల్ల. అదంతా వదిలేయి, మీకు ప్రాక్టికల్గా చెప్తానండి. మొన్న బాహుబలిలో కాలకేయుడు బాహుబలి ఎందుకు యుద్ధం చేసుకున్నారు? శివగామి కోసం. రాబోయే బాహుబలి 2లో యుద్ధం ఎందుకు జరగద్ది? దేవసేన కోసం. సో ఆడదాడుంటే ఆడే గొడవ. కాబట్టి ఆడదంతో పెట్టుకోబాకు. ఇప్పటికీ నాకు తెలీదు, నేను ఆ అమ్మాయి నన్ను ఏదో చేసింది, నేను చేయాల్సిందని అనుకో. పొరుగుతో తలగొక్కోబాకరా, కాలద్దని చెప్పడం వరకు నా బాధ్యత. నాకు అట్టే సమ్మగా ఉంటుంది, నేను గోక్కుంటానంటే నీకు
కేవలం మీ దగ్గర నేను శిష్యరేఖం తీసుకుంటాను స్వామి, మీ దగ్గర నేను చూసుకోను స్వామి. వచ్చి నా సేవ చేసుకొని తరించు. ఉజ్జు మొత్తం చెప్పేసే కదా. స్వామి 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 రే వాళ్ళ బ్యాగ్ చూపి బకెట్ ఏం పడ కూడా చేయకుండా వచ్చేసిన ఏంది నీ బాధ? కొంతకాలంగా ఎంతమందిని ట్రై చేసినా ఒక్కరూ పడట్లేదు సార్. రాబా ఇప్పుడు దాకా ఆడ తెచ్చిన వీళ్ళిద్దరూ చెప్పింది ఏందా? ఒరే ఆడదాని జోలికి బాగుంటారా ఆకు నాకు పోతారని చెప్తున్నా. ఏంటరా వెళ్ళరు. ఇప్పుడు అమ్మాయిలతో పెట్టుకోకూడదు. నాకు తెలియదు, నాకు అమ్మాయి కావాలి, నాకు పెళ్ళం కావాలన్నావు అనుకో, నీకు ఆరో ఎక్కం వస్తుండాలి. వచ్చా చెప్పేది పూర్తిగా రా, పిచ్చినా పొత్తరా. ఆరో ఎక్కం అంటే లెక్కల్లో ఆరో ఎక్కం కాదు. ఇప్పుడు అమ్మాయిలందరూ 6 మీద వేసి నడుస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి నీకు పడాలంటే 6 feet హైట్ ఉండాలా, 6 pack బాడీ ఉండాలా, 6 digit శాలరీ ఉండాలా, 6 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉండాలా. ఏది లేదు, ఒక్కటి లేకపోయినా 1 feet ఫర్ చూసింగే కాదు. అర్థమైందా? అయినా పర్లేదు, నాకు అమ్మాయి కావాలి అంటే నీకోసం కూడా ఏం ముగ్గు పొడి పెట్టుకునేది, అంటులు తోగునేది ఉంటుంది ఇంటి దగ్గర. ఇలా బీటెక్కుల దగ్గర ఈ టెక్కులన్నీ ఇంటి దగ్గర పోయి అంటులు తోగినప్పుడు 9 ఉండిస్తూ వాళ్ళని సల్మాన్ ఖాన్లే, షారుఖ్ ఖాన్లే. అర్థమైందా? అది స్వామి మీకోసం ఒక లేడీ భక్తురాలు వెళ్తున్నారు, లోపలికి పంపించమంటారా? లేడీ భక్తురాలు పోయి హెల్మెట్ తీసుకురా. అలాగే పెట్టుకునే హెల్మెట్ రా. పంపునైనా రండి. నమస్తే. ఏమి ఇంకోటి బలే అక్కడ జరుగుతుంది కొంచెం చెప్పు. ఏదో ఎవడైతే మా సాఫ్ట్వేర్ అయితే హార్డ్వేర్ అయితే సెకండ్ హ్యాండ్ చేసుకునే దానికి అంతే కదమ్మా. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అంటే నీ లవర్ నువ్వు పెళ్లి చేసుకోవడం, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పక్కన వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవడం. అర్థమైందా? కాబట్టి ట్రిపుల్ మెకానికల్ సివిల్ ట్రై చేయి. అందరూ సాఫ్ట్వేర్ పోయి మా వాళ్ళు ఏం చేయాలా? ఈ టచ్ ఎక్కడో పరిచయం ఉన్నట్టుంది. నేనే ఉతకతా, నేనే నేనే ఈలో